యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు అల్లనేరేడు చెట్టు ఒక మామిడి చెట్టు ఏదైతే వృక్షరా చెప్పింది మొత్తం తర్వాత మొత్తం దీనికి నేను ఒక్కదాన్ని కాదు రోజు నీతో మాట్లాడలేను కదా మొత్తం ఎంటైర్ నీ పరిధిలో ఎంత ఉంది మన ఆర్మూర్ పరిధిలో ఎంత ఉంది పండ్ల చెట్లు 5 నీడనిచ్చే చెట్లు ఒకటి లేదు 2 అయినా పర్లేదు లేదు ఒక చెట్టు అందాన్ని ఇచ్చాడు పూలు ఫ్లవరింగ్ 3 అర్థం చేసుకోండి పండ్లు నీడ అందం ఈ 3 మైండ్లో పెట్టుకోండి. రెండోది ఏంటంటే ఇట్లాంటి పార్కులల్లో రావి చెట్టు కంపల్సరీ ఒక 2 పెట్టండి ఈ ఎక్స్టెంట్ బట్టి అది కూడా ఇంత సెంటర్లో పెట్టండి. అంటే రేపు తెల్లారి మహావృక్షం అంటే మనం అందరం చచ్చిపోతాం అందరం చచ్చిపోయినా పెద్ద చెట్టు అవుతుంది 100 సంవత్సరాలు ఆ పిల్లలు ఆడుకుంటారు 3వ తరం పిల్లలు ఆ చెట్టు కింద అంత విజన్గా ఉండండి. చెట్టు అనేది అది పానం నువ్వు 100 పాపాలు చేసినా ఒక చెట్టు పెట్టి దాన్ని పెంచినోడికి పుణ్యం వస్తుంది. ఒకవేళ అప్పుడప్పుడు మీరు అవినీతి చేసినా కానీ ఏం కాదు 5,000 2,000 కొట్టేసినా కానీ ఏం కాదు. సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు దాంట్లో మనకు మన 10% లాంటి దీనికి అంతేనా కాదా? యాక్చువల్గా ఇది 93 ఫీట్ల రోడ్ ఉండాలి టోటల్ అది. దీనిలో ఆ ఇరిగేషన్ ల్యాండ్ కెనాల్ ల్యాండ్ కూడా దీనిలో ఇలా చూపించేసారు ఆల్రెడీ. ఇప్పుడు ఇది దీనికి పర్మిషన్కి వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం సగం ఈ ప్లాట్స్ అన్నీ ఇవన్నీ కెనాల్ వచ్చేటప్పుడు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది కంటిన్యూషన్ జాలి చేసా మూల కలిపి ఇక్కడ యాక్సెస్ ఉంచకండి. ఇక్కడ యాక్సెస్ ఒకటి ఉన్నదా 2 కోట్లు మన మొత్తం తీసుకోమండి 2 కోట్లు చెట్టు ప్రజలు కొని తిరుగుతుంది యాక్సెస్ ఉంచకండి అలా యాక్సెస్ ఉంచితే చిన్న ఒక డోర్ దా ఉంచండి మొత్తం చెట్ల బాధ్యత ఆయనకు అప్పయ్యండి చెట్లు పెరగాలని ఈ చెట్లు పెంచుతుందిగా రావాలి ఆయన లోపలికి క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేసి కొద్దిగా ఇంకా మంచిగా ఇది కొద్దిగా డెవలప్ చేసి కొద్దిగా చెట్టు పెట్టండి రాగి చెట్టు బీగి చెట్టు పెట్టి రాగి చెట్టు ఇక్కడ 12 ఎంత మార్కింగ్ లేదు ఎక్కడ మార్కింగ్ లేకపోతే ఏం చెప్తున్నావు ఆయన ఇక్కడ ఏరియా ఆఫీసర్ ఎవరు అంటే మనమే చేయాలి లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం
ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. ఇల్లు కట్టుకున్నాడు ఆడు అనుమాడుతో ఎక్కడ ఆడుకోవాలా ఆ ఇంట్లో ఉన్నాడు దాని గురించి 10% ల్యాండ్ అని సార్ చదువుకున్న అధికారులు సార్ మీరు 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 అధికారులు దయచేసి మీరు సామాన్య ప్రజలంటే కొంచెం తెలియదు వాళ్ళకి అవగాహన లేదు రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారు. అరే బాబు ఇంకేదైనా ఉంటే వేరే పనులు చేయడానికి ఇవేంది గాలి అమ్ముకున్నాడు నేల అమ్ముకున్నాడు ఇప్పుడు ఇక్కడ గాలి అమ్ముకున్నట్లండి ఇది 10% ల్యాండ్ అమ్ముకున్నాడు శ్వాస భవిష్యత్తు పిల్లల ఆక్సిజన్ అమ్ముకున్నట్లు మీకు అర్థం కావట్లేదు ఆవేదన. ఒకవేళ ఆడు గూల కొడితే కూడా వస్తాడు ఇవాళ గూల కొడతాడు రేపు నచ్చిన మొత్తం పంపిస్తా లోపలికి. మనం ఎందుకండి అధికారులం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజల ఆస్తులు కావచ్చు. ఈ నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మొహకొన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజ అంటే కబ్జా అయిన దగ్గర చూస్తావా లేకపోతే నేను ఎవరికి అలర్ట్ అయిన దగ్గర చూస్తావా లేకపోతే దుర్మార్గుడు రాజకీయ నాయకుడు కింద చూస్తావా. దయచేసి మీరు ఆఫీసర్లు మీరు రెస్పెక్టెడ్ ప్రొఫైల్ మీకు అర్థం కావట్లేదు. బౌండరీస్ ఫిక్స్ చేసి రేపు చెట్టు ప్లాంటేషన్ ఇదంతా మనకెంత ఉందే ఒక 5,000 గజాలు బౌండరీస్ ఉన్నాయండి. ఉన్నాయి సార్ బౌండరీస్ మీరు ఉండండి మొత్తం మీరు ఉన్న దగ్గర ఉండండి చేయండి మనం చేసిన పాపాలను పోతే చెట్టు పెట్టేసేయండి చెట్టు పెట్టేసి మొత్తం వనమహోత్సవం నడుస్తుంది కదా నేను అవసరమైతే మహేష్ కుమార్ కూడా తీసుకొస్తా సుదర్శన్ రెడ్డిని తీసుకొస్తా తాళతో కూడా పెట్టిద్దాం చెట్లు. నీకేం కావాలి రాజకీయాలకు అతీతంగా చేద్దాం పని నేను చెప్తాను. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నా సాయంత్రం అన్న రండి మా ఆర్మూర్లో మా కమిషనర్ గారు 5,000 గజాలు కాపాడి అలా చెట్టు పెడతామని చెప్తాను. మహేష్ కుమార్ గారు చెప్తా పిసిసి ప్రెసిడెంట్ రాష్ట్రానికి అవకాశం ఉండాలి రండి అన్న ఫిక్స్ చేసింది చెప్పిన 2 ఫీట్ లోపల ఉండాలి 2 ఫీట్లు ఫీట్ పైన సరిపోతుంది. ఆ పైన గోల కొట్టడం పక్క భూమిలో గోల కొట్టలేదు గుర్తులు ఎప్పటికి ఉంటాయి. ఇది ఒకటి చెట్లు ప్లాంటేషన్ చేసింది ఎక్కడ నీ ఫొటోస్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఇవన్నీ మీరు ఇవే చెప్తావు మీకు బాగా తెలిసినట్లు అందరూ సంబంధాలు డేటా లేవడం నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ళ కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. అంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు
కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి కమర్షియల్ అపార్ట్మెంట్ క్లియర్. అపార్ట్మెంట్ అంటే కమ్యూనిటీ లివింగ్ 10 మంది కలిసి ఉంటారు. 10 మంది పిల్లలకు 20 మంది పిల్లలు. మనకేం అవసరం అండి, సెట్ బ్యాక్ వేసుకుని కట్టుకోనండి, కాకపోతే 800 కదా కట్టుకోమనండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంతకు ముందు వచ్చేటప్పుడు మనం ఉన్నప్పుడు మంచిగా ఉందామంటున్నా, నువ్వు మంచిగా ఉండు నేను మంచిగా ఉంటా. కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకొన్న నీలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు